వెల్కమ్ టు బిగ్ సినిమా. సినిమాల్లో కష్టాలు కామన్, కానీ ఇప్పుడు సినిమాకే కష్టాలు కామన్ అయిపోయాయి. ఇప్పటికే బడ్జెట్లు తడిసి మోపుడవుతున్నాయని లోలోపల కుమిలిపోతున్నారు నిర్మాతలు. దీనికి తోడు థియేటర్ల బందులు, ఓటీటీల దూకుడు, ఇప్పుడు ఫ్రెష్గా కార్మికుల వార్నింగ్లు. దీంతో ఈ కష్టాల కడలిని తెలుగు సినిమా దాటేదనడం, టాలీవుడ్ పూర్వ వైభవం సాధించేదెప్పుడు అంటూ తెగ బాధపడిపోతున్నాడట సగటు సినీ ప్రేక్షకుడు. కష్టాలని అద్భుతంగా తెరకెక్కిచ్చే టాలీవుడ్ ని ఇప్పుడు కష్టాలు చుట్టుముట్టాయి. అసలే సక్సెస్ రేట్ అంతంత మాత్రం. హిట్ టాక్ వస్తే కానీ ఇళ్లలోంచి కదలని ఆడియన్స్. మరోవైపు థియేటర్లపై డామినేషన్ చేస్తూ ఓటీటీల దూకుడు. దీంతో మూత పడతాయో తెలియని థియేటర్లు. ఇలా పైన పటారం లోన లొటారం అన్న చందంగా ఒకవైపు 100 కోట్లు వచ్చాయని పోస్టర్లు వేసి ఊదరగొడుతున్న మేకర్సే ఇప్పుడు ఏమీ మిగలట్లేదు అంటూ చేతులెత్తిస్తున్న పరిస్థితి. తాజాగా ఇది సరిపోదంటూ కార్మికుల వార్నింగులు. దీంతో సినిమాలని అసలేం చేయాలో తెలియక ఉక్కిరిబిక్కిరైపోతుంది టాలీవుడ్. వాస్తవానికి నిర్మాతలు ఉంటేనే సినిమాలు తెరకెక్కుతాయి. కానీ బడ్జెట్ ని కంట్రోల్ చేయాల్సిన నిర్మాతలే రన్నింగ్ రేస్ మాదిరి ఒకరిని మించి మరొకరు కోట్లు కురిపించి సినిమాలు తెరకెక్కించడం, తీరా బొక్కబోర్ల పడటంతో తలలు పట్టుకోవడం కామన్ అయిపోయింది. దీంతో ఓటీటీలో అయినా కాసిని డబ్బులు చూడొచ్చు అనుకున్న మేకర్స్ విడుదలైన నెలలోపే స్ట్రీమింగ్ చేయడంతో ఆడియన్స్ కూడా థియేటర్ వైపు చూడని పరిస్థితి. ఇక కోట్ల పారితోషికానికి అలవాటు పడ్డ హీరోలు ఉన్నపళంగా తగ్గమంటే ససీమీరా అనడం, మరోవైపు పాన్ ఇండియా మోజులో బడ్జెట్లు భారీగా పెంచడం, ఇది చూసిన కార్మికులు అందరికీ పెంచగాలేనిది మాకు మాత్రం పెంచరా అంటూ వార్నింగులు ఇవ్వడం. దీంతో బడ్జెట్లు అమాంతం పెంచుకుపోయిన మేకర్స్ వైపే అందరూ వేళ్లు వెళ్లే పరిస్థితి. వెనక ముందు చూడకుండా కోట్ల రూపాయలు కుమ్మరించడం వల్లే ఈ పరిస్థితులు దాపరించాయని, రన్నింగ్ రేసు మాదిరి కాకుండా అందరూ ఒళ్లు దగ్గర పెట్టుకుని బడ్జెట్లు కంట్రోల్లో పెట్టుకుంటే ఇప్పుడిలా కుమ్మిలిపోవలసిన పరిస్థితి వచ్చేది కాదని తమలో తామే మదన పడిపోతున్నారట సోకాల్ స్టార్ ప్రొడ్యూసర్స్. ఏది ఏమైనా టాలీవుడ్ ఒక రకమైన గడ్డు స్థితిని ఎదుర్కొంటున్నదన్నది సత్యం. చూడాలి, స్వయంగా చిరంజీవి బాలకృష్ణలో రంగంలోకి దిగారు కాబట్టి ఇక ముందైనా టాలీవుడ్ ఈ కష్టాల కడలి దాటి బయటపడుతుందో లేదో. పొంగల్కి నేను పక్కా అన్నాడు చిరు. ఇంకేం సాలిడ్ డేట్ నే పట్టుకున్నాడే అనుకున్నారంతా. కారణం అప్పటికి మరే సినిమా ఆ డేట్ ని అనౌన్స్ చేయకపోవడమే. కానీ ఇప్పుడు సినిమాలు మనసు మార్చుకుంటున్నాయట. మేము కూడా పండక్కే వస్తామంటూ ఇదిగో ఇలా కచ్చిఫ్లు సిద్ధం చేసుకుంటున్నారట మన టాలీవుడ్ మేకర్స్. చిరు అనిల్ సినిమా అనౌన్స్ చేసేటప్పటికీ మరే సినిమా సంక్రాంతిని టార్గెట్ చేయలేదు. దీంతో చిరుకి ఓపెన్ గ్రౌండ్ దొరికింది. ఇంకేం సంక్రాంతికి వస్తున్నంతో 300 కోట్లు కొల్లగొట్టిన అనిల్ తో చిరు కలిసి బాక్స్ ఆఫీస్ ని దున్నేస్తారనుకున్నారంతా. అయితే ఆ తర్వాత రవితేజ, అనార్కలి, నవీన్ పోలిశెట్టి, అనగనగా ఒక రాజు సంక్రాంతికి సయనడంతో ఈ 3 సినిమాలే వస్తున్నాయి అనుకున్నారు. కానీ ఇప్పుడు లెక్కలు మారుతున్నాయి. డిసెంబర్ 5న రిలీజ్ కావలసిన ప్రభాస్ ది రాజాసాబ్ పొంగల్ వైపు దిక్కులు చూస్తున్నాడట. దాంతో పాటు పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ ను కూడా సంక్రాంతికి దింపాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారని టాక్. ఇక నందమూరి బాలకృష్ణ, బోయపాటి కాంబోలో తెరకెక్కుతున్న అఖండ 2 కూడా సంక్రాంతికి వస్తుందంటున్నారు. అఖండ 2ను 600 116 సెప్టెంబర్ 25కి రిలీజ్ చేయాలని, ఎట్టి పరిస్థితుల్లో వాయిదా వేసేది లేదని మేకర్స్ చెప్తున్నారు. కానీ ఏదైనా కారణాల వల్ల ఒకవేళ వాయిదా పడితే అఖండ 2 కూడా సంక్రాంతికి షిఫ్ట్ అవడం పక్క. దీంతో పాటు కోలీవుడ్ నుంచి దళపతి విజయ్ ఆఖరి సినిమాగా వస్తున్న జననాయగన్, శివకార్తికేయన్ సినిమా ఒకటి రిలీజ్ కానుంది. అంటే మొత్తం 8 సినిమాలన్నమాట. ఇక పొంగల్కి ఇంకా 4 నెలల టైం ఉంది. ఈ గ్యాప్ లో వీటిని ఏదైనా వెనక్కి వెళ్లిపోయినా, ఇంకే సినిమా అనౌన్స్ అయినా ఆశ్చర్యం లేదు. అసలే ఆడియన్స్ కి సినిమా రిలీజ్ అవుతుందంటేనే పండుగ. అలాంటిది పండుగ రోజే సినిమా రిలీజ్ అయితే ఇక అంతకన్నా కావాల్సింది ఏముంది? చూడాలి ఏవి సై అంటాయో, మరేవి సైడ్ తీసుకుంటాయో. మల్టీ స్టారర్ ఎంత డిమాండ్ ఉంటుందో తేడా వస్తే అంత ఎఫెక్ట్ చూపిస్తుంది. ఏది ఏమైనా సరే అంటూ ఇప్పటికే హృతిక్తో తారక్ జోడీ కట్టి అంచనాలు పెంచేశాడు. ఇక లేటెస్ట్ గా షారుఖ్ ని బన్నీని కలపడానికి ట్రై చేస్తున్నాడట ప్రశాంత్ నీల్. మరి ఈ అల్లు షారుఖ్ కాంబో అయ్యే పనేనా? తీరిక దొరికినంత టైట్ గా ఉన్న షెడ్యూల్స్ ఇందుకు సహకరిస్తాయా? మల్టీ స్టారర్ సరిగ్గా కుదిరితే ఓకే,
తేడా వస్తే మాత్రం థియేటర్లు తగలబడిపోతాయి. స్క్రీన్ టైం లేదనో, ఇంపార్టెన్స్ ఇవ్వలేదనో, హీరోయిన్ ను పెట్టలేదనో, ఇలా రీజన్ ఏదైనా తమ హీరో తగ్గాడనుకుంటే మాత్రం అరిచి గీ పెట్టేస్తారు ఫ్యాన్స్. అయితే మేకర్స్ కథల్ని కాస్త తెలివిగా వండడం వల్ల ఇలాంటి కాంట్రవర్సీలని కాస్త తప్పించుకోగలుగుతున్నారు. RRR దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్. హ్యూజ్ మాస్ బేస్ ఉన్న తారక్, చరణ్లకి తెలివిగా స్క్రీన్ షేర్ చేశాడు జక్కన్న. ఏమాత్రం తేడా కుట్టినా సినిమా అస్సామైపోయేది. ఇక తాజాగా డేర్ చేసి వార్ 2 కోసం హృతిక్, తారక్ ని ఒక్కటిచ్చేశాడు అయాన్. ఏమాత్రం తేడా జరిగినా యంగ్ టైగర్ ఫ్యాన్స్ అటాక్ మామూలుగా ఉండదు. ఇక ఇదిలా ఉంటే వీళ్లని ఇన్స్పైర్ అవుతూ బన్నీ, షారుఖ్ లని కలపబోతున్నాడట నీల్. ఇప్పటికే నీల్ తో KGF 1, 2, సలార్ సినిమాలు తీసిన హోంబలే బ్యానర్ ఇందుకు స్కెచ్ వేస్తుందట. అయితే ప్రస్తుతం బన్నీ అట్లీ సినిమాతో, నీల్ డ్రాగన్ సినిమాతో బిజీగా ఉన్నారు. మరోవైపు నీల్ కోసం KGF 3, సలార్ 2 సినిమాలు వెయిట్ చేస్తున్నాయి కూడా. ఒక్క కింగ్ ఖాన్ మాత్రమే కింగ్ అనే ఒక్క సినిమాతో వీళ్లలో కాస్త ఖాళీగా ఉన్నట్లు కనిపిస్తోంది. మరి షారుఖ్ రెడీగా ఉన్నా వీటన్నింటినీ దాటుకుని నీల్, బన్నీలు షారుఖ్ తో జోడీ కట్టడమంటే ఇప్పుడు అయ్యే పని కానే కాదు. ఒకవేళ అన్నీ కుదిరి ఆడియన్స్ ముందుకు రావాలన్నా మరో 2-3 ఏళ్లు పక్కా. మరి ఈలోపు ఎన్ని ఈక్వేషన్స్ తెర మీదకొస్తాయో, ఎందరు హీరోలు ఎంట్రీ ఎగ్జిట్లు ఇస్తారో చూడాలి. వివేక్ రంజన్ అగ్నిహోత్రి కశ్మీర్ ఫైల్స్ తో కాంట్రవర్సీకి తెరతీసిన ఈ డైరెక్టర్ ఇప్పుడు బెంగాల్ ఫైల్స్ తో మంటలు పుట్టిస్తున్నాడంటున్నారు. ఎవరేం చేసినా నా ట్రైలర్ ని అక్కడే వదిలి తీరుతానంటూ శపథం చేస్తున్నాడు. మరి సవాలు చేస్తున్న వివేక్ పంతో నెగ్గించుకుంటాడా? తమపైనే నెగిటివ్ గా వస్తున్న సినిమాని అక్కడి సర్కార్ వెల్కమ్ చేస్తుందా? సినిమాలు, సంచలనాలు కలిసి సావాసం చేస్తున్నాయి. ఎక్కడ వైరల్ న్యూస్ ఉంటే అక్కడ వాలిపోతున్నాడు ఫిల్మ్ మేకర్. ఆడియన్స్ లో ఇలాంటి సెన్సేషన్ కి ఉండే గిరాకీ అలాంటిది. మరి దీన్నే పట్టుకున్నాడు డైరెక్టర్ వివేక్ రంజన్ అగ్నిహోత్రి. అలా 15 కోట్లతో తీసిన కశ్మీరీ ఫైల్స్ 300 కోట్లని కొల్లగొట్టింది కూడా. ఇక ఆ తర్వాత తీసిన వ్యాక్సిన్ వార్ బాక్సాఫీస్ వార్ లో నెగ్గకపోవడంతో మరోసారి కాంట్రవర్సీపై కాన్సంట్రేట్ చేశాడు. కశ్మీర్ ఫైల్స్ అంటూ కశ్మీర్ పండిట్ల ఊచకోత బ్యాక్ డ్రాప్ లో సినిమా తీసిన వివేక్ ఇప్పుడు 1947లో పశ్చిమ బెంగాల్లో జరిగిన మతపరమైన దాడుల బ్యాక్ డ్రాప్ లో బెంగాల్ ఫైల్స్ కి శ్రీకారం చుట్టాడు. ఇలా టీజర్ వదిలాడో లేదో బగ్గుమంది బెంగాల్ సర్కార్. సినిమా కనుక రిలీజ్ చేస్తే కబడ్దార్ అంటూ హెచ్చరించింది కూడా. అయినా ఎక్కడా తగ్గడంటున్నాడు ఈ కాంట్రవర్సీ ఫిల్మ్ మేకర్. పైపెచ్చు ట్రైలర్ ని కూడా అక్కడే వదులుతానని, ఎవరేం చేస్తారో చూస్తానని సవాల్ చేస్తున్నాడు కూడా. అయితే అధికారాన్ని చెలాయించే సర్కార్ ని ఎదిరించే వివేక్ ఎంతవరకు సక్సెస్ అవుతాడో చూడాలి. ఎందుకంటే కశ్మీర్ ఫైల్స్ దేశంలో ఎంత వైరల్ అయిందో మమతాకి తెలియదేం కాదు. మరి చూస్తూ వివేక్ ని బెంగాల్ గడ్డ మీద, అది కూడా తమకి వ్యతిరేకంగా గళం విప్పే సినిమాని వెల్కమ్ చేస్తుందా అంటే డౌటే. ఇప్పటికే మతం పేరు మీద కలహాలు సృష్టించడానికి ప్రయత్నిస్తున్నాడంటూ ఆ రాష్ట్రంలో 10ల సంఖ్యలో కేసులు నమోదయ్యాయి కూడా. మరి సెప్టెంబర్ 5న రిలీజ్ అవుతున్న బెంగాల్ ఫైల్స్ ట్రైలర్ ని వివేక్ అన్నట్టుగా అక్కడే వదులుతాడా, లేక ఎందుకులే అంటూ సైలెంట్ అవుతాడా చూడాలి. కావాలి, అందరికీ అదే కావాలి. అనుష్క నుండి రష్మిక వరకు, తేజ సజ్జా నుండి శివకార్తికేయన్ వరకు అంతా దానిపైనే గురిపెట్టారు. మరి ఇంతకీ ఏంటది? ఎందుకు అందరూ దాన్నే కావాలనుకుంటున్నారు? ఘాటీతో ఊరిస్తున్న స్వీటీ ఇప్పుడు సెప్టెంబర్ 5నే కోరుకుంటుంది. ట్రైలర్ లో లేడీ పుష్పరాజు రేంజ్ లో దుమ్ము లేపుతున్న ఈ దేవసేన ఈసారి పక్కా అని చెప్పేసింది కూడా. ఇక ఇదే రోజున మెస్మరైజ్ చేస్తా అంటూ మిరాయితో వచ్చేస్తున్నాడు తేజ సజ్జా. హనుమాన్ ఇచ్చిన ఊపుతో మరోసారి మైథలాజికల్ విజువల్ వండర్ ని వండి వార్చాడు ఈ కుర్ర హీరో. పైపెచ్చు డేట్ లో ఎలాంటి మార్పు లేదని విశ్వప్రసాద్ తేల్చేశాడు కూడా. ఇక మంచువారి చిన్నోడు మనోజ్ విలన్ గా నటించడం విశేషం. ఇక నాకు ఇదే డేట్ కావాలంటుంది నేషనల్ క్రష్ రష్మిక మండన. క్యూ కట్టినప్పుడే ఛాన్స్ లని ఒడిసి పట్టేయాలంటూ వరుస సినిమాల్ని లైన్ లో పెట్టేస్తున్న బ్యూటీ రాహుల్ రవీంద్రన్ డైరెక్షన్ లో ది గర్ల్ ఫ్రెండ్ కి ఓకే చెప్పేసి కంప్లీట్ చేసేసింది కూడా. ఇక సెప్టెంబర్ 5న వస్తామని అఫీషియల్ అనౌన్స్మెంట్ రేపో ఎల్లుండో రావచ్చని టాక్. ఇక ఇదే డేట్ కోసం శివకార్తికేయన్, మదరాసి కూడా ముచ్చట పడుతోంది. అమరన్ తర్వాతి మూవీ కావడం, మురుగదాస్ డైరెక్షన్ చేయడం, అనిరుద్ రవిచందర్ మ్యూజిక్ ఇవ్వడం, ఇలా ప్రతిదీ మదరాసిపై అంచనాలు పెంచేదే. దీంతో పాటు బిచ్చగాడు ఫేమ్ విజయ్ యాంటోనీ భద్రకాళితో ఇదే డేట్ కి రెడీ అవుతున్నాడు. అయితే ఇప్పటికే లేట్ అయిపోవడం, మరోవైపు సెప్టెంబర్ చివర్లో అక్టోబర్లో పవన్, చిరు, బాలయ్యలు సందడి చేసే ఛాన్స్ ఉండడంతో ఇలా ఒకే రోజు క్యూ కట్టేస్తున్నాయన్నమాట. చూడాలి ఒకే రోజు వస్తామంటున్న సినిమాల్లో ఏది దేని కలెక్షన్స్ కి గండి కొడుతుందో.
30 రోజుల్లో ప్రేమించడం ఎలా సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న డైరెక్టర్ మున్నా నుంచి వస్తున్న మరో చిత్రం బ్యాడ్ గర్ల్స్. అంచల్ గౌడ, పాయల్ చెంగప్ప, రోషిని, యష్నా లీడ్ రోల్స్ లో నటిస్తున్న ఈ చిత్రంలో రోహన్ సూర్య మెయిన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం టైటిల్ మోషన్ పోస్టర్ ను వదిలారు. ఈ ఈవెంట్ లో చందు ముండేటి, శివ నిర్వాణ, కృష్ణ చైతన్య సెలబ్రిటీలు పాల్గొనడం విశేషం. బ్యాడ్ గర్ల్స్ టీమ్ కి హార్ట్లీ కంగ్రాచులేషన్స్. టుడే మోషన్ పోస్టర్ తో మీ ప్రమోషన్స్ అన్ని స్టార్ట్ అయ్యాయి. ఇక్కడి నుంచి ఫిల్మ్ సక్సెస్ వరకు ప్రతి ఈవెంట్ సక్సెస్ అవ్వాలి, ఫిల్మ్ కూడా పెద్ద బ్లాక్ బస్టర్ అవ్వాలి. ఒక పాటతో ఒక మనిషి విపరీతంగా తెలియడం అనేది నాకు తెలిసి ఆ పాటతోనే పాసిబుల్ అయింది అనుకుంటా. అదే కాన్ఫిడెన్స్తో మొన్న నాకు ఆఫీస్కి పిలిపించి ఇంకో పాట వినిపించాడు, సేమ్ సిడ్ శ్రీరామ్ గారు పాడిన పాట. నేను చెప్తున్నానంటే పాట చాలా చాలా అద్భుతంగా ఉంది. ఆ 30 రోజుల్లో ప్రేమించిన ఆ పాటని అది ఎంత మ్యాచ్ చేస్తుందనేది నాకు తెలియదు, కానీ సూపర్ సాంగ్ ఉంది ఈ సినిమాలోనే. ఎప్పుడు రిలీజ్ చేస్తాం మొన్న? నెక్స్ట్ వీక్ రిలీజ్ చేస్తావా? ఓకే, సూపర్. సో ఎవ్రీవన్ ఆల్ ద బెస్ట్. ఈ సినిమా మంచి సక్సెస్ అవ్వాలని, ఈ ప్రమోషన్ ఈవెంట్ దగ్గర నుంచి ప్రతిదీ సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. యష్నా అని చెప్పి మన తెలుగు అమ్మాయి. సో ఎంత మంచి యాక్టర్స్ అంటే చాలా మందికి తెలుసు ఈ అమ్మాయి. ఈ అమ్మాయి మనకి రాయలసీమ క్యారెక్టర్ చేసింది, మెర్సీ. ఈ అమ్మాయి హార్టీ వెల్కమ్ యష్నా. సినిమా అంతా అయిపోయాక వీళ్ళ పేర్లు మర్చిపోతారు, వీళ్ళ క్యారెక్టర్స్ గుర్తుంటాయి మీ అందరికీ. సో అంత మంచి యాక్టర్స్ ఇక్కడ ఉన్న టీంలో ఎంతమంది అమ్మాయిలు ఆల్ ద బెస్ట్ అండి అందరికీ. నాకు యష్నా గారితో పనిచేశాను, ఆవిడ మా యాడ్లో చేసింది, ఫెంటాస్టిక్ యాక్టర్. ఆవిడ గురించి నాకు తెలుసు. అండ్ మీ అందరికీ కూడా ఆల్ ద బెస్ట్ అండి. ఆల్ ద బెస్ట్ టు ద హోల్ టీమ్. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్. చాలా కష్టపడి తీసావు. అండ్ మోర్ ఓవర్ అనూప్ గారు, యాజ్ యూజువల్ కంగ్రాచులేషన్స్. మీ పాటలు మేము ఇందాక ట్రాక్టర్లోనూ ఇందులోనూ వింటూనే కాదు, ఆటోలో కూడా వింటుంటాం. మీతో కూడా చాలాసార్లు చెప్పాను. అండ్ నాకు వాట్ ఈస్ దట్ ఈచ్ అండ్ ఎవ్రీ ఆర్టిస్ట్కి పేరు అని తెలుసు. యష్నా ఐ నో హెర్ ఫ్రమ్ లాంగ్ బ్యాక్. మోయిన్ ఎప్పటి నుంచి ఇందాక ఆడ ఎలా పరిచయం చేశాడో అలా నా ఫస్ట్ సినిమాల నుంచి నాకు తిన బాగా పరిచయం అన్నమాట. దట్స్ ఇట్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్ ది బెస్ట్. Anoop Garu and Chandra Bose Garu have once again created a magic out there. It's totally, you will fall in love with it again. It's a heartfelt song and yeah, just blessed to be part of such an amazing project. Thank you, Chandra Bose sir. He's not here, but I'm glad that I got this opportunity. And thank you, our heroines. Heroines of the movie. Thank you so much, boys, for so cooperative. You both are very good co-actors. Thank you for I got to learn so much from you. Thank you so much. Thank you everybody, and I hope that you all will enjoy this movie. Thank you. సో ఈ మధ్య అందరూ ఇలా సడన్ కార్డియాక్ అరెస్ట్ అవన్నీ అవుతున్నాయి కదా. సో ఐ థింక్ ఇది ఇన్ అ వెరీ సీరియస్ క్యారెక్టర్ లోనే ఉన్నట్టున్నారు. నేను ఇట్లా పరకాయ ప్రవేశం చేస్తాను అనమాట. ఇప్పుడు ఈ టీమ్ తో ఉన్నప్పుడు నేను మర్సీయే. So I'm Mercy, and Mercy is asking all of you all to get vitamin D and B12 test done. Thank you. మౌళి, తనూజ్, శివాని, నాగారం జంటగా నటించిన సాయి మార్తండ్ దర్శకత్వం వహించిన చిత్రం లిటిల్ హార్ట్స్. 90s మిడిల్ క్లాస్ బయోపిక్తో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు ఆదిత్య హాసన్ లిటిల్ హార్ట్స్ని నిర్మించడం విశేషం. ఇక ఈ చిత్రం సెప్టెంబర్ 12న ప్రేక్షకుల ముందుకొస్తున్న సందర్భంగా రాజాగాడి లవ్ స్టోరీ అంటూ ఓ క్రేజీ సాంగ్ వదిలింది చిత్ర యూనిట్. ఏదైనా మంచి మూవీ ఒకటి వచ్చినప్పుడు ఆ మూవీ నేను చూసి మిస్ అయితే నాకు ఎలా ఉంటుందంటే హార్ట్ బ్రేకింగ్గా ఉంటుంది. అంటే ఒక లవర్కి ప్రపోజ్ చేసి ఆ లవర్ వెళ్ళిపోయి ఇంకొకరిని పెళ్లి చేసుకుంటే ఎలా ఉంటుందో మనకు అలా ఉంటుంది. ఇంకా బ్యాడ్ థింగ్ ఏంటంటే వాళ్ళ పెళ్ళికి మనమే వెళ్ళాల్సి వస్తే అది ఇంకెంత బ్యాడ్ థింగ్. సో మన లిటిల్ హార్ట్స్ అన్ని బ్రేక్ అయిపోతూ ఉంటాయి. సో అట్లా మేము ఈ సినిమా చేస్తున్నందుకు చాలామంది డిస్ట్రిబ్యూటర్స్కి కానీ, చాలామంది ఈ కంటెంట్ తీసుకెళ్లే వాళ్ళకి కానీ వాళ్ళ లిటిల్ హార్ట్స్ అని బ్రేక్ అవ్వాలని గట్టిగా కోరుకుంటున్నాను. September 12th we are going to rock. So thank you for giving me this opportunity. ఇక్కడికి వచ్చేసిన మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇంత షార్ట్ టైంలో వచ్చి ఇంత సపోర్ట్ చేస్తున్నందుకు. అండ్ ఇవాళ మా ఫస్ట్ సాంగ్ లాంచ్ అయింది అండ్ మా డేట్ కూడా లాంచ్ అయింది. లిటిల్ హార్ట్స్ చాలా స్పెషల్ ఫిలిం అండి. నేను నా ఫస్ట్ మూవీ తర్వాత ఒక ఆల్మోస్ట్ 1 year వెయిట్ చేశాను టు డూ అ వెరీ హ్యాపీ ఫ్రీ ఫ్లో మంచి బబ్లీ రోల్ కోసం వెయిట్ చేశాను. అండ్ ఐ థింక్ థ్యాంక్ యూ మార్తాండ్ ఫర్ దిస్. అండ్ మా ఈటీవీ విన్ సాయి గారు, నితిన్ గారు,
టు జస్ట్ సపోర్ట్ అస్ సో మచ్. ఇంకా మా లిటిల్ హార్ట్స్ని ఇంకొంచెం సపోర్ట్ చేసి ఇంకా ముందుకు తీసుకెళ్ళినందుకు బన్నీవాస్ గారికి, వంశీ గారికి థ్యాంక్ యూ సో మచ్ అండి. September 12th రిలీజ్ అవుతుందంటే మెయిన్ కారణం బన్నీవాస్ గారు అండ్ వంశీ నందపాటి గారు ఈ సినిమాని ప్రజెంట్ చేసి రిలీజ్ చేయడం. జస్ట్ సినిమా నచ్చిందంటే తీసుకోవడం కాదు, ఫస్ట్ వాళ్ళే ఫస్ట్ చూశారు సినిమా, వాళ్ళే తీసుకుందామని ముందుకు వచ్చారు. తీసుకోవడం కాకుండా బన్నీవాస్ గారు వంశీ నందపాటి గారు ఆఫీస్కి పిలిచి 2 గంటలు ఏం నచ్చింది, ఎలా నచ్చింది, ఏమేం బాగున్నాయి అన్నీ క్లియర్గా పర్టికులర్గా చెప్తూ మాట్లాడుతుంటే చాలా హ్యాపీ అనిపించింది నాకు కానీ డైరెక్టర్కి కానీ. శివాని ఆల్ ది బెస్ట్. అలాగే వంశీ నేను ఎప్పుడు ఒక సినిమా చూసి మేము డిస్ట్రిబ్యూట్ చేసినా కూడా ఇప్పుడు కొంచెం ఫెయిల్ అవ్వలేదు. 2018 అవ్వచ్చు, లేదా మన పొలిమేర అవ్వచ్చు, అవ్వచ్చు, లేకపోతే కమిటీ కుర్రోళ్ళు అవ్వచ్చు, ఇద్దరం కలిసి చేసిన ఈ 4 సినిమాలు కూడా మీకు బాక్స్ ఆఫీస్ దగ్గర ఎట్లాంటి పెర్ఫార్మెన్స్ చేసినాయో తెలుసు. మళ్ళీ ఇద్దరం కలిసి చేస్తున్న 5వ సినిమా ఇది. సో డెఫినెట్గా మా జడ్జిమెంట్ ఎప్పుడు కూడా ఇంకా ఆ జడ్జిమెంట్ ఉందని నమ్ముకుంటాం. మా జడ్జిమెంట్ రాంగ్ అవ్వదు, ఎట్లాంటి స్టేట్మెంట్లు ఇవ్వను కానీ, ఎందుకంటే రికార్డెడ్గా ఉంటాయి అన్నీ. ఇంకా అదైతే ఉందని తెలుసు నాకు జడ్జిమెంట్. సో డెఫినెట్గా ఈ సినిమా అయితే మాత్రం డబ్బులు ఎంత వస్తాయి ఇవన్నీ పక్కన పెడితే మా మీద ఉన్న నమ్మకం మాత్రం మీకైతే ఫెయిల్ అవుతుంది. థియేటర్లోని రండి, చక్కగా నవ్వించి పంపిస్తాం, హ్యాపీగా ఫ్యామిలీతో వచ్చి నవ్వుకుని వెళ్ళండి. ఇది వాళ్ళ బిగ్ సినిమా. కీప్ వాచింగ్ బిగ్ టీవీ. Anchor's wardrobe courtesy, Shopper Stop.